ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలం ప్రభు సన్నిధికి కూడి వచ్చిన దేవుని ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సత్యనారాయణని కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలోంచి దేవుని వాక్యాన్ని విందాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో వచనం 6వ వచనం చదువు. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించారు. తమ దేవతలకు ధూపం వేయచ్చు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఎలాగూ చేసింది. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయింది. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నిబంధనను కట్టడలు నీవు ఆచరింపకపోతే నేను కనుగొంచున్నాను కనుక ఈ రాజ్యం నీకు ఉండకుండా నిత్యముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేది. ప్రభునందు ప్రియులారా, చాలాసార్లు మనం చదువుకున్నట్లుగా విన్నట్లుగా దావీదు యథార్థ హృదయం గలవాడు అనే మాటను మనం చాలాసార్లు చదువుకున్నాం. యథార్థమైన హృదయము అనే మాట 4వ వచనంలో చూస్తుంది. నిన్న మధ్యాహ్నం కూడా ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంది. హృదయ పవిత్రతకు హృదయ యథార్థతకు ఒక వ్యత్యాసం ఉంది. ప్రభు మన హృదయాన్ని విశ్వాసం వల్ల పవిత్రపరిచాడని మన అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 9లో చూస్తాం. దాని ఫలితమే సత్యస్వరూపైన ఆత్మ మన హృదయంలో నివసిస్తున్నాడు. వాగ్దానం చేయబడిన ఆత్మ మన హృదయంలో నివసిస్తున్నాడు. గలతీ 4:6లో చూస్తుంది. అపోస్తులు 15:8లో కూడా చూస్తాం. అయితే మన హృదయంలో యథార్థత అనేది నివాసం చేయకపోతే పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడలేం. యథార్థత అనేది ఉండకపోతే కొనసాగింపు అనేది మనలో కనపడదు. యథార్థత అనేది ఈ అధ్యాయంలో ఏమని చెప్పాడంటే, యథార్థమైన హృదయం అంటే యథార్థమైన ఆరాధన అని చెప్పాడు. మీరు చదవండి 4వ వచనంలో కానీ 6వ వచనంలో కానీ మనం చూస్తున్నప్పుడు యథార్థమైన హృదయము అంటే యథార్థమైన ఆరాధన అని చెప్పాడు. అంటే హృదయం అంటే ఏంటి నిర్వచనం? హృదయం అంటే ఏంటి నిర్వచనం అంటే, హృదయం అంటే ఆరాధన స్థలంగా, అసలు హృదయం అంటేనే ఆరాధన అనే అంశానికి చెందిందిగా రాస్తూ వచ్చాడు. నిన్న రాత్రి కూడా వర్తమానంలో మనం విన్నాం. ఆరాధింపవలసిన స్థలం. ఒకప్పుడు ఈ పర్వతం మీద ఆరాధించారు, యూదులు యెరూషలేములో ఆరాధించారు. కానీ ఇప్పుడు ఆరాధన స్థలం ఏది అంటే మన హృదయమే. ప్రార్థనా స్థలం, ఆరాధనా స్థలం మన హృదయమే. అక్కడే పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. కాబట్టి మన హృదయం ఆరాధన స్థలము అని మనం ఎరుగుదాం, లేదా ఆరాధన అంటే మన హృదయం అని మనం ఎరుగుదాం. ఆరాధన అంటే మనసు కాదు, ఆరాధన అంటే శరీరం కాదు, ఆరాధన అంటే హృదయం. కాబట్టి యథార్థమైన హృదయం, యథార్థమైన ఆరాధన అనే అంశాన్ని మనం చూస్తున్నప్పుడు మనం యథార్థముగా ఆరాధిస్తే మన హృదయం యథార్థమైంది అని అర్థం. సో మనం యథార్థమైన ఆరాధన చేయనప్పుడు మన హృదయం యథార్థంగా లేదు అని అర్థం. మనం ముందుకు కొనసాగలేము అని కూడా గమనిస్తుంది. నిన్న మధ్యాహ్నం దేవుని సేవకులు జ్ఞాపకం చేస్తూ హెబ్రీ 10:38లో మనం ముందుకు కొనసాగకపోతే
మన యందు పరిశుద్ధాత్ముడు ఆనందించడు అని చెప్పాడు. ఎందుకంటే మన యొక్క కొనసాగింపులో ప్రాముఖ్యమైన పాత్ర పరిశుద్ధాత్మునిదే. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనల్ని నడిపించలేకపోతున్నాడో ఆయన ఖచ్చితంగా దుఃఖపడతాడు. దుఃఖపడినప్పుడు ఆయన సొలొమోనుకు 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. చూడండి 11వ అధ్యాయం 9వ వచనంలో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించాడు అని మాట చూస్తుంది. కాబట్టి కొన్నిసార్లు ప్రభు మనల్ని దర్శించినప్పుడు ఆయన దుఃఖముతో దర్శిస్తాడు. ఆయన ఏడుస్తూ దర్శిస్తాడు. ఆయన కన్నీటితో దర్శిస్తాడు. హెబ్రీ 10:38 ప్రకారం సొలొమోను ఎప్పుడైతే యథార్థమైన ఆరాధన చేయట్లేదో దేవుని యొక్క ఆత్మ లేదా దేవుడు ఆనందించలేని వాడుగా, దుఃఖపడేవాడుగా దర్శించాడని. కొన్నిసార్లు చూడండి, ఒక వ్యక్తి తప్పిపోతున్నాడు, తప్పు మార్గానికి కుయుక్తిలో పడిపోయాడు అని తెలిసినప్పుడు అతని దగ్గర మనం ఏడుస్తూ మాట్లాడినా కూడా అతనికి ఆ ఏడుపు కూడా అర్థం కాదు. బాధతో మాట్లాడుతున్నా కూడా ఆ బాధను కూడా ఆ వ్యక్తి అర్థం చేసుకోలేడు. అంటే అంతగా హృదయం చెడిపోతుంది అని మనం తెలుసుకోవాలి. లూకా సువార్త చూడండి 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం చాలు. 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అనే మాట చూస్తుంది. ఆయన ఏడుస్తూ ఏం చేశాడు? 43వ వచనం దర్శించాడు. ఏడుస్తూ దర్శించిన కాలం. పౌలు గారు కూడా ఏం చెప్పారు చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం వచనం 31. నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి. పౌలు గారు వాక్యం చెప్పాడు, ప్రసంగాలు చేశాడు, పత్రికలు రాశాడు, సంఘాలు కట్టాడు అని మనం చూస్తున్నాం. కానీ ఆయన వాక్యం చెప్పినప్పుడు కన్నీళ్లు విడుస్తూ వాక్యం చెప్పిన అనుభవం చెప్తుంది. ప్రభువు దర్శించినప్పుడు ఆయన ఏడుస్తూ దర్శించిన అనుభవం మనం ఏదో కాలం చదువుతుంది. కానీ హృదయం తిరిగిపోయిన వ్యక్తికి, మనస్సు తిరిగిపోయిన వ్యక్తికి, హృదయం తొలగిపోయిన వ్యక్తికి ఆ ఏడుపు కూడా అర్థం కాదు. ఇంకా అతడు మత్తులో ఉంటాడు. అతడు ఎంత మత్తులో ఉంటాడంటే ఒకరోజు తన జీవితంలో తాను చేసిన వాటికి ఏడ్చే రోజు వస్తుంది. ఆ రోజు మన కన్నీరు అతని జ్ఞాపకానికి వస్తుంది. చూడండి, దావీదు ఎంత గొప్ప నిబంధనను పొందుకున్నాడో ఆ నిబంధనను సరిగ్గా అర్థం చేసుకోలేదు సొలొమోను. ఎందుకంటే ఆ నిబంధనలో దేవుడు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే, వచనం 16వ వచనంలో నీ సింహాసనం స్థిరపరచబడుతుంది అని చెప్పాడు. ఆ నిబంధనలో నీ సింహాసనం స్థిరపరచబడుతుంది అని చెప్పాడు. అంటే ఇంత శ్రేష్టమైన నిబంధనలో, ఇంత శ్రేష్టమైన వాగ్దానాన్ని పొందుకుని కూడా దావీదు కుమారుడైన సొలొమోను జాగ్రత్త పడలేదు. మనకు కూడా చెప్పేది అదే. హెబ్రీ పత్రిక 4:1 ఏమన్నాడంటే, వాగ్దానము నిలిచి ఉన్నది అని చెప్పాడు. కాబట్టి మనల్ని ఏమంటున్నాడంటే 4:11లో దానిలో ప్రవేశించుటకు జాగ్రత్త కలిగి ఉందామంటున్నాడు. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఎలాగూ లింక్ అయి ఉన్నాయో. కామాతురత కలిగి ఉన్నాడు, దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. పెక్కుమంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. దాని ఫలితంగా వాళ్ళు బయలు దేవతలకు ధూపం వేయటానికి అతని హృదయాన్ని కురిపివేశారు. అంటే
కామాతురత వల్ల విగ్రహారాధన వచ్చింది ఇతని లైఫ్‌లో. విగ్రహారాధన వల్ల దావీదుతో దేవుడు చేసిన నిబంధనలోంచి ఈయన తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఒక విషయం, దావీదుకు దేవుడు చేసిన ఆ నిబంధనను దేవుడు కొట్టివేయలేదు. అది కొట్టివేయబడజాలని నిబంధన. దావీదు సంతానంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తే దావీదు కుమారుడుగా, అలాగే క్రీస్తు వారమైన మనం రోమాపత్రిక మొదటి 7 వచనాల్లో చెప్పినట్లుగా మనం కూడా క్రీస్తుతో పాటు 1000 ఏండ్ల రాజ్యంలో మనం భూమి మీద పరిపాలన చేయబోతున్నాం. ఇశ్రాయేలీయులు కూడా విశ్వాసమునకు లోబడబోతున్నారు. ఇశ్రాయేలు శేషం రక్షించబడబోతుంది. దీనిని ఇలా చెప్తాను, కొందరు అవిశ్వాసులైననేమి దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అని చెప్పాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము వచనం 3వ వచనం మనం చూస్తుంది. కొందరు అవిశ్వాసులైననేమి దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అంటే అర్థం ఏంటంటే, సొలొమోను బాగోలేదని, రెహబాము బాగోలేదని, ఇలాగ దావీదు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు బాగోలేదని దేవుడు నిబంధనను వెనక్కి తీయలేదు. ఆ నిబంధనను దేవుడు స్థిరపరిచాడు కాబట్టి, ఆ నిబంధనను బట్టి దేవుడు నమ్మదగిన వాడుగా తన కార్యాన్ని భవిష్యత్తులో జరిగిస్తాడు. అయితే సొలొమోను మాత్రం ఆ నిబంధనలోంచి తొలగిపోయాడు. కాబట్టి హృదయాలు చాలా ప్రాముఖ్యమైనవి. నిన్న బాలు కూడా హృదయం మీద వర్తమానం అందించాడు. సో మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, హృదయము అనేది తొలగిపోకుండా దానిని మనం కాపాడుకోవాలంటే, యథార్థమైన ఆరాధన నుంచి మనల్ని తప్పించే స్నేహాలు, సాంగత్యాలు మనం ఎంతమాత్రం ఎంటర్టైన్ చేసుకోకూడదు. మీరు చూడండి, దైవ గ్రంథంలో దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని మనం బాగా ఎరిగిన వారమే. ఇందులో వ్రాసిన సంగతి ఏంటంటే, 15వ అధ్యాయంలో 33వ వచనంలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అనే మాట ఇందులో వ్రాసింది. సో సాంగత్యము లేదా స్నేహము అనేది మనల్ని తప్పకుండా దేవుని యొక్క యథార్థ ఆరాధన నుంచి, హృదయ యథార్థత నుంచి మనం తొలగిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోము అని చెప్పాడు సామెతల గ్రంథం 4:23. కారణం ఏంటంటే, హృదయం అనేది తొలగిపోతే, యథార్థమైన ఆరాధనలోంచి మనం వెళ్ళిపోతే, ప్రభువు మన ముందు కన్నీరు కారుస్తూ, ప్రభు యొక్క సేవకులు ఏడుస్తూ మన విషయంలో మాట్లాడుతున్నా కూడా అర్థం కానంత హృదయ కాఠిన్యత మనలోనికి వస్తుంది. చూడండి, ఈ కన్నీరు ఎలా ఉందంటే, మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 3వ అధ్యాయం వచనం 5 చూడండి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం వచనం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపపడి లేదా కోపపడి, దుఃఖము కోపము రెండు కలిసి వస్తున్నాయన్నమాట. ఇది జాలిపడి ఏడుస్తున్న దుఃఖం కాదు, కనికరపడి దుఃఖపడుతున్న సందర్భం కాదు, కోపంతో ఏడవటం అన్నమాట. చాలాసార్లు మనం కోపంతో ఏడుస్తాం. కోపంతో ఏడుస్తున్నాడు ఈ సందర్భంలో. కారణం ఏంటంటే, ఒక మంచి నిబంధన నీతో చేశాను, శ్రేష్టమైన నిబంధన. దానికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, అందులో శ్రేష్టమైన వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఏంటో నువ్వు ఎరగకే చాలా అజాగ్రత్తగా ఉంటున్నావు. శ్రేష్టమైన నిబంధన హెబ్రీ పత్రికలో మీరు చదవండి. శ్రేష్టమైన నిబంధన అనే దగ్గర శ్రేష్టమైన వాగ్దానం అని చెప్పాడు. 8వ అధ్యాయం వచ్చిన మారు, ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమించబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అనే మాట చూస్తుంది. సో దీనినే శ్రేష్టమైన నిబంధన అనే మాట 7వ అధ్యాయం వచ్చిన 20లో చెప్పాడు. శ్రేష్టమైన నిబంధన. నిబంధనకి ఈ పేరు ఎందుకు వచ్చింది? వాగ్దానాన్ని బట్టి వచ్చింది. వాగ్దానం పేరేంటి? విశ్రాంతిని గూర్చిన వాగ్దానం, హెబ్రీ 4:1.
దావీదుతో దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? విశ్రాంతిని గూర్చిన వాగ్దానమే. దావీదు సింహాసనం విశ్రాంతిని గూర్చిన వాగ్దానం. ఆ నిబంధనలో నుంచి తొలగిపోతానేమోనన్న జాగ్రత్త దావీదుకు లేదు. సొలొమోనుకు లేదు. సో, మనం గూడా స్నేహాల విషయంలో శరీరమును మనం ఖచ్చితంగా ఆస్పదం చేసుకోకూడదు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉండకూడదు. నేను సాంగత్యం చేసినా నా హృదయం పాడవదు అని మనం అనుకోకూడదు. కారణం ఏందంటే, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. దీని ఫలితాలు చూడండి ఎలా ఉన్నాయో. మనం చదివిన రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో 14 వచనం. ఏదోమీయుడైన హదదు అను ఒకడు సొలొమోనుకు విరోధిగా లేచాడని. దేవుడే రేపాడు. 26వ వచనం చూడండి. సొలొమోను సేవకుడైన 23వ వచనం. ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. 26. సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదకు లేచాను. అసలు వీళ్ళందరూ ఎక్కడ ఉండాలి? కాళ్ళ క్రింద ఉండాలి. వీళ్ళందరూ పాదముల క్రింద ఉండాలి. కానీ విశ్రాంతిని గూర్చిన వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేస్తే, విశ్రమించకపోతే కాళ్ళ క్రింద ఉండాల్సినోడు గూడా ఆటలాడుతా ఉంటాడన్నమాట. కారణం మనం యథార్థమైన ఆరాధన చేయకపోవటం ద్వారా. యథార్థమైన ఆరాధన అంటే ఆదివారం ప్రభు బల తీసుకుంటున్నాం గదా అనుకోకండి. ఆరాధన అంటే జీవించే విధానం. హెబ్రీ 3:12. దేవుడు విశ్వాసం వల్ల జీవించే విధానాన్ని ఆరాధన అని చెప్పాడు. అయితే ఈ యథార్థమైన ఆరాధన నుంచి మనల్ని తొలగించే స్నేహాల వల్ల సేవకుడు గూడా సొలొమోనుకు విరోధంగా లేచిపోయాడు. సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదకు లేచాడు. మీరు చూస్తూ ఉంటే యరొబాము చేతికి 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఇస్తాను అని చెప్పాడు. మీరు ఆలోచన చేయండి. ఇక్కడ యరొబాము గొప్పోడా? మంచోడా? క్వాలిఫైడా? నీ యొక్క అజాగ్రత్త వల్ల ఇదంతా జరుగుతుంది. నా అజాగ్రత్త వల్ల ఇదంతా జరుగుతుంది. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. దావీదు కుటుంబంలోంచి పుట్టి, దావీదు ఇంటివాడవై ఉండి, ఒక యరొబాము లాంటి వాడి చేతికి 10 రాజ్యాలు వెళ్ళిపోతున్నాయంటే, 10 గోత్రాలు వెళ్ళిపోతున్నాయంటే నువ్వు ఎంత అజాగ్రత్తగా ఉన్నావు? అంటే యరొబాము అనే వ్యక్తి అర్హుడని దేవుడు అతనికి అప్పగించలేదు. సొలొమోను అనే వ్యక్తిని తర్ఫీదు చేయడానికి అప్పగించాడు. కాబట్టి ఈరోజు మనం చూస్తుంటుండగా చాలామంది రాజులవుతున్నారు, ప్రభుత్వాలు చేస్తున్నారు, నాయకులవుతున్నారు, నడిపిస్తున్నారు. కానీ ఇదంతా ఎవరి వల్ల జరుగుతుందంటే దేవుని ప్రజల అజాగ్రత్త వల్ల జరుగుతుంది. ముఖ్యంగా నిబంధన ఎట్టిదో తెలియక మన అజాగ్రత్తగా ఉంటుంది. శ్రేష్టమైన వాగ్దానానికి చెందిన శ్రేష్టమైన నిబంధన ఎట్టిదో మనం ఎరగటం కొరకై ఆ నిబంధన సంబంధమగు ఆత్మ మనలో నివసిస్తున్నాడు. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 29లో కృపకు మూలమగు ఆత్మ అన్నాడు. ఎందుకంటే నిబంధన పేరు కృప కాబట్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:15లో విశ్వాసంతో కూడిన ఆత్మ అన్నాడు. ఎందుకంటే నిబంధన పేరు విశ్వాసం కాబట్టి. అంటే నిబంధన సంబంధమైన ఆత్మను మనకు ఎందుకు ఇచ్చాడంటే, ఈ నిబంధన ఎట్టిదో మనం తెలుసుకోవడానికి. ఆ నిబంధన ఎట్టిదో తెలియకపోతే మనం చాలా జాగ్రత్తగా ఉండలేం మనం. మీరు చూడండి, మనందరిలో బాగా జాగ్రత్తగా కనబడుతున్న వ్యక్తి ఎవరు? పూర్ణ జాగ్రత్త కలిగిన వాడు. పేతురు 2వ పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పాడు. హెబ్రీ 2:1లో ఏమన్నాడు? విశేష జాగ్రత్త గలవాడు అన్నాడు. విశేష జాగ్రత్త కలిగిన వ్యక్తి ఎవరు అంటే,
ఆ వాగ్దానంలో నుండి తొలగిపోకూడదు అని అనుకునే వ్యక్తి. ఆ విశ్రాంతిలోంచి తొలగిపోకూడదు అని జాగ్రత్త పడే వ్యక్తి. అతనిలో మనం పూర్ణ జాగ్రత్త చూస్తాం. అతనిలో మనం విశేషమైన జాగ్రత్త చూస్తాం. అందుచేత కోపముతో ఆయన దుఃఖపడి, వారి హృదయ కాఠిన్యానికి ఆయన కోపముతో దుఃఖపడి, లూకాసు వార్త 19 అధ్యాయంలో నేను నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగకుంటివి అని చెప్పాడు. సొలొమోనుకు ఆయన 2 సార్లు ప్రత్యక్షమైన సొలొమోను మాత్రం ఆయన మాట వినలేదు. కాబట్టి ఆ రోజు రాకముందే, ఆపద్దినం అనేది రాకముందే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ దినం వచ్చినప్పుడు మీకు చెప్పినా గూడా మీరు వినలేరు. అంతగా మీ హృదయాలు త్రిప్పివేయబడతాయి. అంతగా మీ హృదయాలు కఠినమైపోతాయి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఈ నిబంధన ఎవరికైతే లేదో వారితో మన సంబంధాలు, సహవాసాలు కంటిన్యూ చేయకూడదు. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం మొదటి వచనం గాని, హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 20 వచనం గాని చదవండి. ఈ 2 వచనాల్లో ఏముందంటే సంబంధం అనే మాటుంది. సంబంధం. సో, ఎవరు ఏ సంబంధి అనేది కొంతమందికి అర్థం గావాలి. ప్రార్థనకొచ్చినోళ్ళందరూ దేవుని సంబంధులు కాదు. యేసు ప్రభువునందు విశ్వాసముంచి పాపక్షమాపణ పొందిన వారు, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారు మాత్రమే దేవుని సంబంధులు. దేవుని సంబంధులెవరో, లోక సంబంధులెవరో, వెలుగు సంబంధులెవరో, చీకటి సంబంధులెవరో, రాత్రి సంబంధులెవరో, పగటి సంబంధులెవరో, తేజో సంబంధులెవరో, రాత్రి సంబంధులెవరో, మనకు క్రీస్తు సంబంధులెవరో, లోక సంబంధులెవరో మనకు అర్థం కావాలి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, మొదటి పత్రిక ఆ 5 కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రైట్. 5:1 ఏమన్నాడంటే సహోదరులారా అన్నాడు. మూడవ వచనంలో ఏమన్నాడు? లోకులు అన్నాడు. అంటే సహోదరులు ఎవరో, సహోదరులకు ఏం సంభవిస్తుందో, లోకం ఎవరో, లోకానికి ఏం సంభవిస్తుందో చాలా తేటగా ఇక్కడ వ్రాస్తూ వచ్చాడు. చూడండి వచనం 5లో మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు అని చెప్తూ వచ్చాడు. మీరు రాత్రివారు కారు, 5వ వచనం, చీకటి వారు కారు అన్నాడు. ఎందుకంత క్లియర్‌గా చెప్తున్నాడు అంటే, మీరెవరో మీకు తెలిస్తే, మీరెవరితో సహవాసం చేయకూడదో, ఎవరితో సహవాసం చేయాలో కూడా మీకు అర్థమైంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏమన్నాడు? 6వ అధ్యాయంలో 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందుక? చూడండి, సాంగత్యము అని చెప్పిన తర్వాత దేవాలయానికి విగ్రహాలతో ఏం పొందిక అని చెప్పింది. అంటే విగ్రహారాధన గురించి చెప్పింది. కాబట్టి స్నేహము, సాంగత్యము, సంబంధము అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది వివాహాలు చేసుకోవాల్సిన వారు ఉన్నారు. మీ హృదయాలను తిరిపివేసే సంబంధాలకు వెళ్ళకండి. వారు వెలుగు సంబంధులే కాదు, వారు తేజో సంబంధులే కాదు. అసలు ఇప్పుడైతే ఈ పరిచర్లో మనం ఆలోచించాల్సింది ఇంకా ఎక్కువగా వారు సత్య సంబంధులే కాదు. యోహాను పత్రికలో చెప్పినట్లుగా దేవుని సంబంధులైనా కూడా ఇంకో స్టెప్ ముందుకేసి వారు సత్య సంబంధులే కాదా అని మనం ఆలోచన చేయాలి. అలా ఎవరైతే జాగ్రత్త పడతారో వారి జీవితాల్లో వారి శత్రువులు ఎప్పుడు వారి మీద పరిపాలన చేయరు. మన ధైర్యం ఈరోజు ఏంటంటే కొన్నిసార్లు మనం అంటాం కదా, శత్రువులకే మనం అవకాశాలు ఇస్తున్నామని. కానీ ప్రభు దావీదు కుమారుడైన సొలొమోనుతో కాదు గాని, దావీదుకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలా అన్నాడు, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చెయ్యి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుందును. 110వ కీర్తన మొదటి వచనం.
యేసు ప్రభు యొక్క శత్రువులు ఎవరు కూడా యేసు ప్రభు మీదకి లేవకుండా హదదు గాని, మనం చదువుకున్న వచనాల్లో యెరోబాము గాని, వీళ్ళెవరూ కూడా సొలొమోను మీదకి లేచినట్లుగా, లేవకుండా ఉండునట్లుగా ప్రభు విశ్రాంతిని సిద్ధపరిచాడు. ప్రభు ప్రభుతో చెప్పాడంటే ఎవరితో చెప్పినట్లంటే మనతో చెప్పినట్లే. మన ప్రభుతో చెప్పాడంటే ఎవరితో చెప్పినట్లంటే మనతో చెప్పినట్లే. కాబట్టి నీ శత్రువులకు నువ్వు అవకాశం ఇస్తావో, లేదా నీ శత్రువులను నీవు పాదపీఠంగా చేసుకుంటావో అనేది నీ చేతిలోనే ఉంది. ఒక చిన్న వచనం చదువుతాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 12:14 చదవండి. సమూయేలు 2వ గ్రంథం 12:14. సమూయేలు 2 గ్రంథం 12:14. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసేది గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాడు. ఈ మాట చూడండి. ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసి. ఇప్పుడు ఆల్రెడీ అపవాది పేరేంటి? మన విరోధి. వాడి పనేంటి? మన మీద నేరారోపణ చేయటం. ఇప్పుడు నేరంగాని చేసామనుకోండి, వాడికి ఇంకా మనం హేతువు కలిగిస్తాం. అదిగో నేను చెప్పాను కదా, మీరు నీతిమంతులు కాదు, మీరు పరిశుద్ధులు కాదు, మీరు సంపూర్ణులు కాదు అని వాడు అంటాడన్నమాట. కాబట్టి మన శత్రువులకు మనం దేవుని దూషించడానికి హేతువు కలుగు చేయకూడదు. మన శత్రువులే మన కాలంలో లేచిపోయి మన మీద విరోధంగా ఎదిరిస్తున్నప్పుడు ఆ అవకాశం మనం ఇవ్వకూడదని ఈ ఉదయకాలం జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. 128వ కీర్తనలో ఏం చెప్పాడు? 128వ కీర్తనలో ఏం చెప్పాడు చూడండి. కీర్తనల గ్రంథంలో 5వ వచనం. నీ జీవిత కాలమంతయు యెరూషలేమున క్షేమం కలుగుట నీవు చూస్తావన్నాడు. నీ జీవిత కాలం అంతా యెరూషలేం పట్టణం మీదకి శత్రువులు రాకుండా ప్రభు చేస్తాడు. కాబట్టి మీరు బ్రతుకున్న దినాల్లోనే మీరు బ్యాడ్ న్యూస్ వినకుండా జాగ్రత్త పడండి. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆయన శత్రువులకు మీరు హేతువు కలుగు చేయకూడదు. ఆయన శత్రువులు చెలరేగిపోకూడదు. వాళ్ళందరూ అణిచివేయబడాలి అనే మాట మనం ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటుంది. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, అబ్రహాము లోతుతో ఏం చెప్పాడు చూడండి. ఆదికాండము 13వ అధ్యాయము 7వ వచనం. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురముండిరి కాబట్టి. ఎవరు వీళ్ళు? వీళ్ళందరూ కూడా శత్రువులు అన్నమాట. ఈ శత్రువులు ఉన్నప్పుడు 8వ వచనంలో ఏమన్నాడు? మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపురులకు నీ పశువుల కాపురులకు కలహం ఉండకూడదని చెప్పాడు. ఇప్పుడు మనమే ఇంట్లో వాళ్ళని దెబ్బలాడుకుంటూ ఉంటే మన శత్రువులకు మనం అవకాశం ఇచ్చిన వాళ్ళమే కదా. మనమే తప్పిపోతూ ఉంటే మనల్ని తప్పించాలనుకునే వారికి మనం హేతువు కలుగు చేసినట్లే కదా. అందుచేత శత్రువు కూడా మనకు ఒక జాగ్రత్త కారకుడే. శత్రువులు ఉండటం కూడా మంచిదేనండి. ఎందుకంటే వాడు ఎలాగా టైం కోసం వెయిట్ చేస్తున్నాడు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి వాడికి అసలు అవకాశం దొరకకుండా ఉండటానికి మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు వాడి పేరే నేరం మోపువాడు, రాత్రింబగళ్ళు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. రాత్రింబగళ్ళు నేరం మోపేవాడు ఉన్నాడు అని తెలిసినప్పుడు వాడు దేనికి విరోధంగా నేరం మోపుతున్నాడు? యేసు ప్రభు చేసిన పుణ్యకార్యం, పెర్ఫెక్ట్ సాక్రిఫైస్కి వేరుగాడు నేరం మోపుతున్నాడు. నువ్వు నేను తప్పు చేయటం వల్ల వాడు ఇంకా చెలరేగిపోతున్నాడు. అందుకనే ప్రభు మనందరికీ ఉదయకాలం ఏం చెప్తున్నాడంటే, నువ్వు తప్పు చేయొద్దు,
నువ్వు చేసే తప్పు వల్ల శత్రువులే నీ మీదకి లేస్తారు. వాళ్ళకి నువ్వే ఒక గొప్ప హేతువు కలుగు చేస్తావు. కొన్నిసార్లు మన క్రిందున్నవాడు గూడా మనకు బుద్ధి చెప్పే పరిస్థితి తెచ్చుకుంటాం. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదని ప్రభువు మనకు జాగ్రత్త చెప్తున్నాడు ఈ ఉదయం. నోవహు కుమారుడే నోవహు మత్తుడై ఉన్నప్పుడు హాము తన తండ్రిని గౌరవించలేదు. కాబట్టి మనం గూడా చూస్తుందేందంటే, మన క్రింద ఉండేవాళ్ళు సైతం మన మీద లేచేటట్లుగా మనమే చేసుకుంటూ ఉన్నాం. కారణం ఏందంటే జాగ్రత్త లేకపోవటమే. ఇప్పుడు ఇది వాగ్దానం ద్వారా వచ్చింది అని తెలుసుకున్నవాడు వాగ్దానంలో నిలిచి ఉండాలి. ఇదేదో తల్లిదండ్రుల ఆస్తిగా రాలేదు. అందుకని మనం ఎలా ఉన్నా ఈ ఆస్తి మనదే అనుకోవద్దు. కాబట్టి వినండి, ఇట్స్ నాట్ గ్రాంటెడ్. ఇట్ ఈస్ నాట్ గ్రాంటెడ్ అండి. కృప అనేది, నిబంధన అనేది గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు దయచేసి. శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన వాగ్దానానికి చెందింది. నువ్వు వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆ నిబంధన నుంచి నువ్వు తొలగిపోతావు. తొలగిపోయినప్పుడు ఏడుస్తూ, కోపంతో ప్రభువు నిన్ను దర్శించినా, నీ హృదయం మళ్ళా తిరగదనమాట. సొలొమోనును ప్రభు ఎన్ని సార్లు దర్శించాడు? 2 మార్లు దర్శించాడు. మనం చదువుతున్నాం. అయినా సొలొమోను హృదయం ఇక మారలేదు. మీరు చెప్పండి. ఓ ప్రశ్న అడుగుతాను. యరొబాము కీర్తనలు రాయగలడా? యరొబాము సామెతలు చెప్పగలడా? వృక్షశాస్త్రం గురించి, జంతుశాస్త్రం గురించి రాసిన ఒక జ్ఞాని తాను బ్రతికున్న దినాల్లో ఒక బ్యాడ్ న్యూస్ విన్నాడు. అదేంటంటే 12 గోత్రాల్లో ఒక గోత్రం మాత్రమే దావీదు ఇంటి వరకుంటుంది. మిగిలినవన్నీ కూడా యరొబాము చేతికి వెళ్ళిపోతున్నాయనే బ్యాడ్ న్యూస్ విన్నాడు. అక్కడ వస్త్రం 12 భాగాలుగా చింపబడింది. అంటే మీరు దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్తూ అక్కడ ఏం చెప్పాడు? చూడండి, ఆ వచనంలో అహరోను అంగీ గురించి చెప్పాడు. అహరోను వస్త్రం గురించి చెప్పాడు. 133వ కీర్తనలో 2వ వచనంలో అతని తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం. అంటే ఇక్కడ వస్త్రం ఏం చెప్తుంది? ఐక్యతను చెప్తుంది. ఇప్పుడు వస్త్రం అనేది చిరిగిపోతే ఏమైతుంది? తల మీద ఉన్న తైలం చివరిదాకా వెళ్ళదు. ఈరోజు తల అంటే నాయకత్వం. నాయకులు ఏం చెప్తున్నారో క్రిందున్న వాళ్ళు వినట్లేదు కొన్నిసార్లు. ఎందుకంటే వాళ్ళకి లోకువ మనమే ఇచ్చేసాం. వాళ్ళకి లోకువ ఇచ్చేసాం. వాళ్ళు వాక్యం వినటంలో ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి మనం గొప్ప హేతువు కలుగు చేశాం. కానీ మళ్ళీ మనం ప్రార్థన చేద్దాం ఈ ఉదయకాలం. ప్రభువా, తిరిగి మళ్ళా ఐక్యత కావాలి. బేటలు ఏదైతే గోడ మీద వచ్చినాయో వాటిని కూడా నెహెమ్యా ఏం చేశాడు? బాగు చేశాడు. కాబట్టి దేవుని యొక్క మందిరములో బేటలు కనపడుతున్నాయి. ఆయన వస్త్రములో చినుగులు కనపడుతున్నాయి. అయినా దేవుడు ఈ ఉదయకాలం ఈ వాక్యానికి మీరు లోబడితే ఏక వస్త్రం మళ్ళీ మీకిస్తాడు. మళ్ళీ బేటబారిన ఆ గోడలను ఆయన బాగు చేస్తాడు. మీరు బ్రతుకున్న దినాల్లో రాజ్యం భాగాలు కాకుండా మీరు జాగ్రత్త పడండి. మీ తర్వాత ఎవరి నిబంధన మీరినా వాళ్ళ విషయం వాళ్ళు చెప్పుకుంటారు లెక్క. కానీ వారి విషయంలో మీరిక లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. మనము బ్రతుకున్న దినాల్లో సంఘాలు విడిపోకూడదు. ప్రార్థన చేసుకుందాం. నీ నీ జీవిత కాలంలో యెరూషలేమునకు నువ్వు క్షేమం కలగటమే నువ్వు చూస్తావు. సంఘాలు విభాగించబడటం, విభజించబడటం మనం చూడం. ఎందుకు చూడమంటే మనం నిబంధన విషయంలో జాగ్రత్తగా ఉంటాం కాబట్టి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను 17:24 మనం చదివితే ఆయన మహిమ ఎక్కడైతే ఉండాలని మనం జాగ్రత్త పడుతున్నామో అక్కడ ఖచ్చితంగా తండ్రి నీవు నాయందు నేను నీయందు మనం ఏకమై ఉన్నలాగున వారు కూడా మన యందు ఏకమై ఉండాలి అని చెప్పిన మాట నెరవేరుతుంది 21. యూనిటీని దెబ్బ కొడితే ఇంకా ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరండి. కానీ యూనిటీ దెబ్బతినడానికి కారణం ఏంటి? వస్త్రం చినిగిపోవడానికి గల కారణం ఏంటి?
ఆ వస్త్రం యొక్క విలువ మనకు తెలియకపోతుంది. కాబట్టి అహరోను గడ్డము మీదుగా కారి అంగీల అంచుల వరకు చేరవలసిన పరిమళ తైలం ఈరోజు చేరట్లేదు. కొంతమందికి అసలు వాక్యం అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు వినట్లేదు. యోహాను 8:43 వాళ్ళు ఎందుకు వినట్లేదు? వాళ్ళలో బ్యాడ్ ఒపీనియన్స్ వచ్చేసినాయి. చెడ్డ అభిప్రాయాలు వచ్చినాయి. వాళ్ళ చెడ్డ అభిప్రాయాలు రావడానికి గల కారణం ఏంటంటే, మనమే మన శత్రువులకు గొప్ప హేతు కలుగజేసాం. అయితే ఈరోజు ఉదయకాలం మనం ఏం చేయాలంటే, మరొకసారి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చూద్దాం. ఎందుకంటే ప్రజలు వాక్యం వినకపోతే గ్రహించరు. గ్రహించకపోతే ప్రజలు సహకరించరు. మీరు చూడండి, ఐక్యత లేకపోతే పరిచర్య జరుగుతుందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఏం చెప్పాడు? అవయవములు అనేకములైనను శరీరము ఒకటే అని చెప్పాడు. వచనం 14 శరీరం ఒక్కటే, అవయవములు అనేకమైనవి. అయితే ఈ అవయవాలన్నీ కూడా ఆ ఒక్క శరీరంలో ఎలా పనిచేస్తున్నాయంటే, ఒకదానినొకటి పరామర్శించుకొనుచు 24 వచనం వివాదము లేకుండా అవి అమర్చబడ్డాయి. అవి తన తన పరిమాణం చొప్పున పనిచేస్తుంది. ఎఫెసీ పత్రికలో కూడా ఈ మాట చెప్పాడు. సో, ఐక్యత దెబ్బతింటే పరిచర్య ధర్మము దెబ్బతింటుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం వచనం 16లో ఈ మాట వ్రాయబడింది. వచనం 13లో ఈ మాట వ్రాయబడింది. కాబట్టి ప్రియులారా వినండి. నేను ఒకని రమ్మంటే వస్తాడు, ఒకని పొమ్మంటే పోతాడు, ఈ పని చేయమంటే చేస్తాడు అని చెప్పాడు కదా శతాధిపతి. కానీ సంఘాల్లో అలా లేరు చాలామంది. రమ్మంటే రారు, వెళ్ళమంటే వెళ్ళరు. ఎందుకంటే ఐక్యత పోయింది. ఏకీభవించే మనస్తత్వం చాలా మందిలో లేదు. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఏం చెప్పారు? 2వ అధ్యాయం వచనం 2వ వచనంలో ఏకత్వం గురించి చెప్పారు. తర్వాత 5వ వచనంలో ఏం చెప్పారు? పరిచారకుని మనస్సు గురించి చెప్పారు. అంటే ఐక్యత తర్వాత మనం ఎక్కడ చూసినా పరిచర్య ఉంది. యూనిటీ తర్వాత మనం చూసేది ఎక్కడ చూసినా పరిచర్య ఉంది. మన పరిచర్య ఎప్పుడు బాగుంటుంది? ఐక్యత ఉంటేనే. ఐక్యత ఎప్పుడు ఉంటుంది? ఆ వస్త్రం చిరిగిపోకుండా మనం జాగ్రత్త పడాలి. ఆ వస్త్రం చిరిగిపోకుండా మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు నువ్వెంతటోడివి, నేనెంతటోడిని, ఈ నిబంధనలో మనల్ని చేర్చాడు. ఈ ఏర్పాటులో మనల్ని చేర్చాడు. మనం ఏం చేస్తున్నామంటే ట్రైన్ ఎక్కి నిద్రపోయినట్లుగా ఏర్పాటులోకి వచ్చిన తర్వాత నిద్రపోతున్నాం. ఏర్పాటు ఎట్టిదో మీరందరూ తెలుసుకోవాలి. ఎఫెసీ పత్రిక 1:17 ఏమన్నాడు? ఈ పిలుపు, ఆ పిలుపుకున్న నిరీక్షణ, ఈ ఏర్పాటు ఎట్టిదో అందరికీ తెలియాలి అన్నాడు. ఎందుకంటే ఇట్స్ నాట్ గ్రాంటెడ్ అండి. మీరు ట్రైన్‌లో ఎక్కిన తర్వాత నిద్రపోయినా స్టేషన్‌కి వెళ్ళిపోతారు. మీరు నిద్రపోయారని ట్రైన్ ఏమి ఆగిపోదు. కానీ ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చి మత్తులుగా ఉంటే మాత్రం మీరు ట్రైన్ దిగిపోతారు. మీకు తెలీదు ఆ విషయం. అందుకనే ఫిలోమోనుకు రాస్తూ పౌలు గారు ఏం చెప్పాడు? నీకున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరగాలి అని చెప్పాడు. ఎఫెసీ పత్రిక 1:6. ఈ టైం మీకు అందరికి దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ ఏర్పాటు ఎట్టిదో తెలుసుకో. తెలుసుకున్నాక ఎక్కించుకున్నాడా? ఎక్కించుకున్నాక తెలుసుకోమన్నాడా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ ఏర్పాటులోనికి మిమ్మల్ని పిలిచాక ఈ ఏర్పాటు ఎట్టిదో తెలుసుకోమంటున్నాడా? ఈ ఏర్పాటు ఎట్టిదో తెలిసాక మిమ్మల్ని చేర్చుకున్నాడా? చేర్చుకున్నాకే ఈ ఏర్పాటు గురించి తెలియజేస్తారు. ఎస్. మనల్ని దేవుని కుడిపార్శ్వాన కూర్చోబెట్టిన తర్వాతే ఆయన తన కృపా మహదేశ్వరం ఎట్టిదో చూపిస్తున్నాడు. ఎఫెసీ 2:6. అలాగే మనల్ని ఏర్పాటులోనికి తీసుకున్నాకే ఈ ఏర్పాటు ఎట్టిదో తెలుసుకోమని చెప్పాడు. తెలుసుకోమని చెప్తుంటే మనం ఏమనుకుంటున్నాం? ఎలాగే ఈ ఏర్పాటులోకి వచ్చేసాం కాబట్టి క్విజ్ టీంలో పాల్గొంటే ఆ క్విజ్ టీం గెలిస్తే ఎలాగా ప్రైజ్ మనకు వచ్చేసిద్ది అన్నట్టు ఈ ఏర్పాటులోకి ఎలాగో వచ్చేసాం కాబట్టి దాని గురించి స్టడీ చేయాల్సిన టైంలో మనం నిద్రపోతున్నాం. దాని విలువ తెలియక మనం ఏమనుకుంటున్నామంటే ఒకసారి ట్రైన్ దిగితే వెనకాల భోగి అన్న ఎక్కేమనుకుంటున్నాం. నువ్వు భోగి దిగి ఫస్ట్ ఇంకో భోగి ఎక్కకుండా వెళ్ళిపోద్ది ట్రైన్. ఒకసారి విజయవాడ స్టేషన్లో
తెల్లవారుజాము ఒక ట్రైన్ వచ్చేదన్నమాట. ఆ ట్రైను 3 ఇంజిన్లు ఉంటాయి దానికి. అది దాని యొక్క పికప్ ఎలా ఉంటదంటే, ట్రైన్ స్టార్ట్ అయిందంటే వితిన్ సెకండ్స్‌లో అది 40, 60 స్పీడ్ అందుకుంటదన్నమాట. ట్రైన్ మీలో చాలా మందికి తెలుసు. మామూలు ట్రైన్‌లాగా ట్రైన్ దిగేసి అంతా చూస్తా ఉన్నారన్నమాట. చీరాల ఎళ్తున్నప్పుడు అందరూ గూడా దిగేశారు. చిక్కాల ఆనందాన్ని గూడా ఉన్నాడప్పుడు. చిన్నగంజాం మీటింగ్‌కెళ్తున్నాను. మళ్ళీ మేము ట్రైన్ ఎక్కేలోపు ట్రైన్ స్టార్ట్ అయిపోయిందంతే. ఇక ఎనకాలది గూడా ఎక్కడానికి అవకాశం లేనంత స్పీడ్‌గా అందుకుంది. చాలామంది ఎయిర్‌పోర్ట్‌లోంచి బయటికెళ్ళి ఎనకాల గార్డ్ ఉంటాడు చూసారా? అతన్నడుగుతారు, "ఈ ట్రైన్ ఆగదా" అని. ఇంక ఆగదిది ఎళ్ళిపోయింది. ఎందుకంటే నువ్వు ఎక్కిన రోజు మొదలుకొని నీకెన్ని అవకాశాలిచ్చాడో తెలుసా? ఈ ఎయిర్‌పోర్ట్ ఎట్టిదో నువ్వు తెలుసుకో. అసలు మీ డ్యాడీ దావీదు ఈ నిబంధన గురించి విన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడను అని దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు. ఆ ఏర్పాటు ఎట్టిదో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు పౌలు గారు, నాకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానం ఎట్టిదో మీరు చదివితే మీకు అర్థమవుతుంది అంటారు. అట్‌లీస్ట్ చదవండి. నేను అడిగేదేందంటే పత్రికలు చదవండి చాలు. అట్‌లీస్ట్ మీరు పౌలు రాసిన పత్రికలు చదివిన ఈ ఏర్పాటులో ఉంటారు. గ్రాంటెడ్‌గా ఎవ్వరు కూడా ఈ పరిచర్యను తీసుకోవద్దని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేము నచ్చుతాం గానీ తర్వాత మేము ఏడుస్తూ మిమ్మల్ని దర్శించినా గూడా మీరు మమ్మల్ని లెక్క చేయరు. అదే మాట నేను నాకు చెప్పుకుంటున్నాను, మీకు గూడా చెప్తున్నాను. సొలొమోనును దేవుడు 2 మార్లు దర్శించాడు గానీ అతని హృదయమో తిరగలేదు. ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు గాడిద పిల్ల మీదొచ్చి ఏడుస్తూ యెరూషలేము వైపు చూస్తూ, యెరూషలేమా, యెరూషలేమా, నేను ఎన్నో సార్లు నీ పిల్లలను దగ్గరికి లాక్కోవాలని చూశాను గానీ, మీరు మాత్రం నేను నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగకుంటివి. ఇప్పుడు నీ శత్రువులే నీ మీద లేస్తున్నారు. సొలొమోను నీ శత్రువులే నీ మీద లేస్తున్నారు. కాళ్ళ క్రింద ఉండాల్సిన వాడు ఈరోజు మన మీద ఆటలాడుతున్నాడంటే, దానికి కారణం మనం ఇచ్చిన హేతువు గాదా? మనం ఇచ్చిన అవకాశం కాదా? అందుకనే ఆహ్, తప్పు చేయటం వేరు, జాగ్రత్తగా వినండి. తప్పు చేయటం వేరు, అసలు ఈ నిబంధన నుంచి తొలగిపోవటం వేరు. కానీ నిబంధన నుంచి తొలగించే విధంగా తప్పులు సహకరిస్తాయి. అందుకనే పాపం చేయకూడదు. రెండోదేందంటే, అసలు నిబంధన నుంచి తొలగిపోవటం అనే పాపం అస్సలు చేయకూడదు. కానీ నిబంధన నుంచి తొలగిపోవుట అనే పాపం హెబ్రీ పత్రిక 6లో మారు మనసు పొందుట అసాధ్యమనే అనుభవానికి తీసుకుపోద్ది. అంతగా హృదయాలు బండబారిపోతాయి. అంతగా హృదయాలు కఠినమైపోతాయి. నేనొక మాట చెప్పి నేను ముగిస్తాను. రాత్రి వర్తమానంలో నేనొక మాట చెప్పాను. సర్వం ఎక్కడుందంటే క్రీస్తులోనే ఉంది. ఇక మనం ఏది చూసినా అదంతా శూన్యమే. అదంతా వ్యర్థతే. అదే విధంగా మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పరిచర్య ఒకటే ఉందా? ఈ సహవాసం ఒకటే ఉందా? ఇంకొకటి లేదా? మిగిలినయి సంఘాలు కాదా? మిగిలిన వాళ్ళు సేవకులు కాదా? మిగిలినవి ఏర్పాట్లు కాదా? అని మీరనుకుంటే ఒకసారి ఎళ్లి చూడండి. అది చూసి ఎనక్కి పరిగెత్తుకొద్దాము అనుకున్నా కూడా మీకు ఏశావుకు దొరికినట్లు అవకాశం దొరకదు. ఏశావుకు దొరకలేదు, మీకు గూడా దొరకదు. ఏశావు వచ్చి ఏమని ఏడుస్తున్నాడు? నాకు ఒక్క దీవెన వచనం గూడా లేదా అని. చాలా సార్లు మీటింగ్‌లో, జూమ్‌లో అటెండ్ అయితే కనీసం ఈ రోజన్నా మనకు అనుకూలంగా వాక్యం వస్తదని వింటే పెళ్ళుని దెబ్బలు తగిలేస్తుంటే ఇంక జూమ్‌లో జాయిన్ అవ్వలేక గూడా ఆగిపోయేవాళ్ళుగా మీరు అయిపోతారు. ఎందుకంటే ఒక్క దీవెన వచనం కూడా మీకు రాదు. మీ హృదయం తొలగిపోయిన తర్వాత మీకు అనుకూలంగా వర్తమానం ఎలా వస్తది? మీరు దేవుని ఏర్పాట్లోంచి బయటికెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు అందరిలాగా సిమెంట్ పూతలు పూయడు పైన. గాయాన్ని పైపైననే ఆయన మాన్పడు. అందుకనే ఆయన ఏం చేస్తాడు? నీ విషయంలో ఇంకా ఆయన బాగు చేయడానికి గద్దిస్తాడు. కానీ అది నీకు నచ్చదు. అందుకని నువ్వు కొనసాగలేవు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. పాపము అనేది ఎంత ప్రమాదమైందంటే అది నిబంధనలోంచి కూడా మనల్ని తొలగిస్తుంది. పాపము అనేది పాపమే అనుకోవద్దు. నేనిలా చెప్తాను. ఏ పాపము మనల్ని నిబంధనల నుంచి తొలగించలేదు. కానీ ఆ పాపం వలనొచ్చే హృదయ కాఠిన్యత,
చెప్పాడా? అది చెప్పాడా మాట? హెబ్రీ 3:15 ఏం చెప్పాడు? పాపము వలన కలుగు భ్రమ చేత హృదయాలు కఠినమైపోతాయి. ఇప్పుడు మీరు ఇలా నన్ను అడగొచ్చు. ఏవండీ యేసు ప్రభు ద్వారా వచ్చిన రక్షణ వ్యభిచారం కంటే, నరహత్య కంటే, జారత్వం కంటే గొప్పదే గదా! ఏర్పాటు నుంచి ఎలా తొలగిపోతామని. వాస్తవంగా మీరు రక్షణ కోల్పోరు. ఏర్పాటు కూడా కోల్పోరు. కానీ, ఆ పాపం వల్లొచ్చే హృదయ కాఠిన్యత అంటే ఏంటి? పాపం చేశామనుకోండి ఆటోమేటిక్‌గా ఏమొస్తది? అంతకుముందు లేని అనుమానాలు కూడా అసలు నేను నీతిమంతుడినా? పాపినా? అనే మనస్సాక్షి వచ్చేసిద్ది. మనస్సాక్షి వచ్చిన క్షణం నువ్వు కృపలో నుంచి తొలగిపోతావు. ఏర్పాటులో నుంచి తొలగిపోతావు. అందుకనే పాపం చిన్నదైనా, పెద్దదైనా అది మానుకుంటేనే మంచిది. లేదంటే అది రేపొద్దుట శాశ్వతంగా ఏర్పాటులోంచి తొలగించిద్ది. ఏర్పాటులోంచి తొలగిన వాళ్ళు యేసుప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారా? ఖచ్చితంగా ఎత్తబడతారు. కానీ ఏర్పాటులో ఉంటే కలిగే ప్రయోజనాలేవి వాళ్ళు పొందలేదు కాబట్టి, ఆ దినమందు వారు సిగ్గుపరచబడతారు. కాబట్టి శత్రువులకు హేతువు కలిగించొద్దు. మీరు బ్రతికున్న దినాల్లో వస్త్రం చిరిగిపోకుండా జాగ్రత్త పడండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు క్షేమం కలగటమే చూస్తారు యెరూషలేముకు. యెరూషలేముకు క్షేమం కలగటమే చూస్తారు. ఐక్యత చూస్తారు. యూనిటీ చూస్తారు. ఒకరికొకరు పరిచర్య చేయడం చూస్తారు. మీకిలా చెప్తాను. ఒక కరెక్ట్‌గా కొన్ని దినాల క్రితం ఒక స్టేట్‌మెంట్ వచ్చిందనమాట. అది అప్పుడు చెప్పడం మంచిది గాదు. ఇప్పుడు చెప్తున్నాను. అదేందంటే, జగన్నాథపురం స్థానిక సంఘంలో ఉన్న వాళ్ళకి దేవుని కృప అర్థం కాలేదు. వాళ్ళెవ్వరూ కూడా పరిచర్యకు పెద్దగా సహకరించరు అని ఇద్దరు దుష్టులు మాట్లాడారంట. నేనిలా చెప్తున్నాను. వాళ్ళిద్దరికీ అర్థమగునట్లుగా దేవుడు ఈరోజు జగన్నాథపురం స్థానిక సంఘం ద్వారా పరిచర్య జరిగిస్తున్నాడు. మీరు చూడండి. మీరు ఎక్కడ చూసినా గూడా ఒకరి మీద ఒకరు ఆనుకొని నెహెమ్యా ప్రాకారం ఎలా కట్టాడో, ఈరోజు దేవుడు అలాగే ఈ పరిచర్య జరిగిస్తున్నాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆనుకొని టీమ్ వర్క్‌గా ఈ ఈ మీటింగ్స్ అనౌన్స్‌మెంట్ జరిగిన రోజు నుంచి మా స్థానిక సంఘంలో అందరూ కూడా టీమ్ వర్క్ పనిచేస్తున్నారు. సిస్టర్సు అందరూ ఇక్కడుండి సేవకులకి ఏం గావాలో, సహోదరులకి ఏం గావాలో అవన్నీ వండి పెడుతున్నారు. యవనస్తులు అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. చిన్నపిల్లలు, యవనస్తులు వాళ్ళు మైకులు ఏర్పాటు చేయాలా, కెమెరాలు ఫిక్స్ చేయాలా, ఏది చేయాలని వాళ్ళు చూసుకుంటున్నారు. యవ్వన తరం, సండే స్కూల్ తరం, స్త్రీలు, అలాగే పురుషులు అందరూ ఇంత ఏర్పాట్లుంటే ఎవడండి సంఘానికి విరోధంగా మాట్లాడేది? ఆ పరిస్థితి మీరెప్పుడు గూడా ఎక్స్‌పెక్ట్ చేయకండి. దేవుడు ఖచ్చితంగా మన సంఘాలన్నిట్లో యూనిటీనిస్తాడు. పరిచర్యనిస్తాడు. తిరిగి ప్రాకారం కట్టబడుతుంది. గుమ్మాలు బాగు చేయబడతాయి. కొంత మనం ఇప్పుడు దుఃఖపడతాం. నెహెమ్యాలాగా దుఃఖపడినా కానీ త్వరలో మనం గ్రేట్ రిజల్ట్స్ చూస్తాం. టీమ్ వర్క్ మన సంఘాల్లో మనం చూస్తాం. దేవుడి తలంపులు మన కొరకే దీవించునుగాక. మీరు గమనించండి. ఆహ్, దేవుడు ఎంతగా మన ప్రియులను సిద్ధపరిచాడంటే, వాళ్ళు తమ హృదయాల్లో చోటు కాదు, వాళ్ళ ఇల్లులే అప్పగించారు. సేవకులకు గాని, సహోదరులకు గాని తమ ఇల్లులు అప్పగించి, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి అప్పగించారు. ఈరోజు అంత సమర్పణ మనం బయట ఎక్కడ చూడం. కానుకలిచ్చి తప్పించుకునేవాళ్ళు చాలామందున్నారు. మా స్థానిక సంఘం కానుకలు ఇవ్వటమే కాదు, ఇల్లులు అప్పగించారు. వారికి వారుగా వచ్చి పరిచర్యలో ఇన్వాల్వ్ అయ్యారు అందరూ కూడా. దీనంతటికి గల కారణం ఏందంటే, శత్రువులు అనపబడతారు. కాళ్ళ క్రిందే వాళ్ళుంటారు. దేవుడు అట్టి వాగ్దానాన్ని మనకు ఇచ్చాడు. దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును. ఆమేన్. ఆమేన్. దేవుడు ఈ యొక్క ఉదయకాలం మందు రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం నుంచి చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానం మనకు అందించారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ విలువైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడా కూడిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు దేవుని కొరకు మందిరాన్ని నిర్మించినటువంటి సొలొమోన్ గారు, అలాగే అనేకమైనటువంటి కీర్తనలు రాసిన వాడు, అలాగే సామెతలు రచించినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు ఏ విధంగా అయితే శ్రేష్టమైనటువంటి నిబంధనల నుంచి, శ్రేష్టమైన వాగ్దానాల నుంచి, ఏర్పాట్లో నుంచి అంత ఉన్నతమైనటువంటి జ్ఞాని అయినటువంటి వాడే నిబంధనల నుంచి తొలగిపోవడానికి కారణం ఆయన చేసినటువంటి సాంగత్యం, చెడు స్నేహాల వల్ల ఆయన ఏర్పడినటువంటి పరిస్థితులు మనకి జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క ఉదయకాలం ముందు హెచ్చరికతో కూడినటువంటి సందేశం మనకి అందించడం జరిగింది. యథార్థమైనటువంటి ఆరాధన
యథార్థమైనటువంటి హృదయం, యథార్థమైనటువంటి ఆరాధన గురించి మనం నేర్చుకున్నాం ఈ యొక్క ఉదయకాలం మందు. నిజంగా మనం ఈ యొక్క ఉన్నతమైనటువంటి నిబంధనల నుంచి మనం పడిపోవాలని దుష్టుడు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ మనల్ని వాడు ప్రేరేపిస్తున్నప్పుడు కూడా మనం ఈ యొక్క నిబంధన ఎంత శ్రేష్టమైనది, మనం ఈ యొక్క ఏర్పాటు ఎంత ఉన్నతమైనది అనేది, మనం ఈ యొక్క వాగ్దానం ఎంత ఉన్నతమైనదని గ్రహించినట్లయితే ఈ యొక్క పరిచర్య ఎంత ఉన్నతమైనది, దాని నుంచి తప్పించడానికి వాడు ఎన్నో ఎత్తులు వేస్తూ అవకాశం కల్పిస్తాడు. అయితే మనం ఎప్పుడు కూడా దుష్ట సాంగత్యం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే స్నేహాలు, ఈ ఏర్పాటుకి వేరుగా ఉన్నటువంటి స్నేహాలు మనం చేయడం వల్ల ఈ యొక్క ఇటువంటి ఉన్నతమైనటువంటి పరిచయాల్లోంచి మనల్ని పక్కకి తప్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున అనేక మందికి అందుకు ఉదాహరణగా మన ముందే కొంతమంది ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలం మందు మనం ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఇంత ఉన్నతమైనటువంటి ప్రతి దినము దేవుడు తన వర్తమానం ఇచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఇంత ఉన్నతమైనటువంటి పరిచయకు మనం చేర్చాడు. కాబట్టి మనందరం కూడా ఐక్యత కలిగి ఈ యొక్క సహవాసాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అనేక మంది హృదయాలను ఆదరించాలి. అనేక మందిని ఇంకా ఈ ఏర్పాట్లోకి నడిపించాలి. కాబట్టి మనందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఒకసారి హెచ్చరించాడు. కాబట్టి ఎంత ఉన్నతమైనటువంటి వర్తమానం అందించాను. దేవుని సేవకులు వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడికి ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు కిరణ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అలాగే ఈ యొక్క దేవుని కుమారుల ఉత్సవాలు ఉదయకాలం మందు మొదటి కూడికి 9 గంటలకే ప్రారంభించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయానికి చేరి రావాలని, ప్రాముఖ్యంగా పాటలు పాడడానికి క్వైర్ టీం వారు అందరూ కూడా సకాలంలో ఈ యొక్క మీటింగ్ జరుగుతున్నటువంటి ప్రాంగణానికి చేరి రావాలని తెలియజేస్తున్నారు. మొదటి సందేశం 10 గంటలకే ప్రారంభించబడుతుంది. కాబట్టి అందరూ కూడా సమయం ఉంది కాబట్టి మీ యొక్క పనులు త్వరపడి ముగించుకొని అందరూ కూడా ఈ యొక్క సభా ప్రాంగణానికి చేరి రావాలని తెలియజేస్తున్నాము. కాబట్టి జరగబోయే కూడికల గురించి ప్రార్థన చేయండి. దేవుడు తన దాసుని నిలబెట్టుకుని శ్రేష్టమైన వర్తమానం అందించేలాగా అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి చేరి రావాలని తెలియజేస్తున్నాను. ఈ కోడికలలో సహకరించిన వారికి, ఈ కోడికలో ప్రార్థన చేసి అలాగే కీర్తనలు పాడి వాక్యం చదివి సహకరించి వాక్య సాధన ప్రార్థించిన ప్రియులకు, ఇప్పటి వరకు ఆసక్తివంతమైన ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని సేవకులు కిరణ్ గారు ముగింపు ప్రార్థనతో కూడికి ముగింపు చేసుకున్నాం. వందనాలండి. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన దేవ, మీరు ఇచ్చిన దినమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో అనుమతించి నన్ను కృప చొప్పున మమ్మల్ని కాపాడుతున్న రీతిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నేను ఈ కూడికల్లో మేము 3వ దినంలోనికి ప్రవేశించడానికి మీరు అవకాశం ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు ఏదైతే నేను ఎవరినైతే మీరు నిలవబెట్టుకుంటున్నారో వాళ్ళందరినీ నీ ఆత్మ సహాయం చేత క్షేమకరమైన వర్తమానాన్ని అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నేను ఒక వ్యక్తి రక్షణ పొందుకున్న తర్వాత ఆయన తాను నిలిచున్నానని తలంచుకున్న ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవడం వల్లనైనా మీరు చెప్పారు. కనుక రక్షణ పొందుకున్న తర్వాత రక్షణ కోల్పోలేడు, కానీ సహవాసాన్ని కోల్పోవడం ద్వారా అలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయో అనే విషయాల గురించి మీరు తెలియజేశారు. బైబిల్లో కూడా నేను ఉన్నతమైన స్థితిని పొందుకున్న వారు కూడా ఎలాంటి స్థితిగతులు పొందుకున్నారు మీరు తెలియజేశారు. నేను ఈరోజు ఈ సహవాసంలో ఉన్నవారు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని సహవాసం కలిగి ఉండగలుగుతాం, సహవాసాన్ని నిర్లక్ష్యం చేసుకోకుండా జీవించగలుగుతాం. మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు పనిచేస్తున్నారు కనుక ఈ రోజు మేము అందరం ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఏ ఒక్క జీవితంలోనైనా కూడా తప్పిపోయిన అనుభవాలు ఉంటే కనుక నాయన మరలా వారిని మీరు మాత్రమే సరి చేయగలరు కనుక మీ కృపను అనుగ్రహించి వారు మరలా క్షేమకరంగా వెనక్కి తీసుకురామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేమైతే నాయన మీ కృపగల హస్తాలుగా చెప్తూ ఉన్నాం. నేను ప్రతి ఒక్కరు హృదయాలు ఎరిగిన వారు కనుక నాయన మీరు మాత్రమే వారి విషయాల్లో సరిగా పని చేయగలరు కనుక కృప చూపించండి. అటు వారికి కఠినమైన హృదయం కలగకుండా నాయన మరలా వారి హృదయాలను మెత్తనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి విశ్వాస జీవితాన్ని మీరు నడిపిస్తున్నారు కనుక మాకు తెలియదు మనుషులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది. నేను ఆ వ్యర్థమైన ఆలోచనలో నుంచి వారిని బయటకు తీసుకువచ్చిన ఆయన వారు ఊహించుకుంటున్న ఊహల్లో నుంచి కూడా వారిని బయటకు తీసుకువచ్చి నీ కృపను మరలా వారికి వారి పట్ల ప్రత్యక్షతను దయచేయమని, వారు ఇదివరకు కంటే మరి క్షేమకరమైన స్థితి కలిగి ముందుకు నడుచుకోగలుగుతూ కృప చూపించమని. మరి ముఖ్యంగా నాయన విశ్వాసులందరినీ కూడా నాయన మీరు మీ కృపగల హస్తాల కింద ఉంచుకున్నారు కనుక నాయన మేము నమ్ముతున్నాం. వారు నశించడానికి కాదు, వారు జీవించడానికి మీరు ఏర్పాటు చేశారు కనుక వారు ఆ జీవాన్ని పొందుకోవడానికి కొన్ని మార్గాలు కూడా వారు నడిపిస్తున్నారు
ఖచ్చితంగా మేము వారిని మరలా తిరిగి పొందుకుంటామని విశ్వసిస్తూ నీ కృపగల హస్తాలకు వారందరినీ అప్పచెప్తున్నాను. ఈరోజు జరగబోతున్న కూడిక అంతట్లో కూడా నీ కృపను అనుగ్రహింపజేయమని, వినేవారికి మేలుకరమైన స్థితిని అనుగ్రహింపజేయమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ క్రీస్తు యేసు వారి పేరట ఈ కృతజ్ఞతాస్తుతి మనం చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసిన దేవుని సేవకులకు కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకొని కూడిక ముగింపు చేసుకోండి. అందరికీ వందనాలండి. అందరికి వందనండి. వందనాలండి. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలు.